యజమానుడు ప్రార్థనకి వెళ్తున్నాడా, లేక భార్య ప్రార్థనకి వెళ్తుందా, లేక తల్లిదండ్రులు ఆ ప్రార్థనకి వెళ్తున్నారా? వారితో ఏకీభవించడమే. చెప్పాను కదా ఇంతకుముందు, భర్త కింద కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. నేను ఒక ఇంటికి వెళ్తే ఈ అక్క మంచం మీద కూర్చొని మొగలేకులు కూర్చుంది. అక్కడే రూమ్ మారలేదు, ప్లేస్ మారలేదు, అదే రూమ్. ఆయన బైబిల్ చదువుతున్నాడు, ఈ అక్క కూర్చుంది. చూచావాలి. ఈ మధ్యనే మినుంకట్టే వెనిపోయింది. ఎక్కడ? మిషన్లో. మినుంకట్ట వేయకుండా ఈమె అడిగింది మినుంకట్ట దాంట్లో మిషన్లో. చక్రంధ్రం తిరుగుతూ ఉంటుంది కదా మినుకట్ట. వస్త్రం అలా పట్టుకుంది, వస్త్రంతో పాటు పోయింది ఆమె. ప్రభు కృపను బట్టి బతికి బయటపడింది. తొడ భాగంలో 90 కుట్లు పడ్డాయి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, లేక భర్త కానీ, భార్య కానీ ఒక దేవుని పని, లేక దేవుని సేవ, లేక ప్రార్థన ఏకీభవించినప్పుడు, చేయడానికి ప్రారంభించినప్పుడు, ఎగ్జాంపుల్గా ఇంట్లో యజమానుడు కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని ఈ టైంలో కేటాయించుకున్నప్పుడు 7 గంటలకా, 8 గంటలకా, 9 గంటలకా, 6 గంటలకా, ఏ టైం అన్నా కానీ ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలంటే భర్త, భార్య, పిల్లలు అందరూ ఒక చోట కూర్చొని ఏకీభవించడమే ఏక మనసు కుటుంబం. స్తోత్రం చెప్పండి. మీరు కానివ్వండి, నాకు కొంచెం కంప్యూటర్ వర్క్ ఉంది, ట్యూషన్ ఉంది, నాకు ప్రత్యేక స్టడీ అవర్స్ ఉన్నాయి. మీరు కానివ్వండి. ఏమన్నావా కానీ నీకు అన్నం కాదు కదా. అంటే నీకు దేవుని కంటే ఏదో ముఖ్యమైన పని. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అనుకున్న వారికి ఏది తక్కువ కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.